సర్వే నంబర్లు మారి కొత్తవి రావడమే వారికి వరమైంది. కొత్త సర్వే నంబర్లను ఆసరా చేసుకొని 6.5 ఎకరాల భూమిని దర్జాగా కబ్జా చేశారు. భూదాన్ సికం భూముల్లో విల్లాల నిర్మాణం చేశారు. ఇక ఇదంతా వండర్లాను అనుకొని ఉన్న కొంగరకోటు గ్రామంలో జరిగింది. ఇక అసలు ఇదంతా ఎలా జరిగింది ఇప్పుడు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరకుర్దు గ్రామంలో శిరీష దామోదర్ రెడ్డికి చెందిన భూముల్లో విల్లాల నిర్మాణం చేపట్టేందుకు రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి ఉప్పల వెంకటేష్ గుప్తాకు అప్పగించారు. ఇక్కడే అసలు కబ్జాకు కుట్ర షురు అయింది. 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని మింగేందుకు స్కెచ్ రెడీ అయింది. సర్వే నంబర్ 323లో ఉన్నటువంటి 3 ఎకరాల సికం భూమిని సర్వే నంబర్ 432లో ఉన్నటువంటి 3 ఎకరాల భూదాన్ భూమిలో విల్లాలు నిర్మించారు. రాజకీయ నాయకుడైన ఉప్పల వెంకటేష్ గుప్తా సహకారంతో శిరీష దామోదర్ రెడ్డి ప్రభుత్వ భూముల్లో పాగా వేసి కోట్లు దండుకున్నారు. సర్వే నంబర్ 325లో ఉన్నటువంటి 2 ఎకరాల ప్రొహిబిషన్ భూమిలో సైతం హెచ్ఎండిఏ పర్మిషన్లు పొందారు. ఆరున్నర ఎకరాలకు మాత్రమే పర్మిషన్లు తీసుకుని 12.5 ఎకరాల్లో బిల్డర్ ఉప్పల వెంకటేష్ గుప్తా నిర్మాణాలు చేపట్టాడు. సర్వే నంబర్లు మారి కొత్త నంబర్లు రావడాన్ని అదునుగా తీసుకున్నటువంటి భూ యజమాని శిరీష దామోదర్ రెడ్డి కబ్జాకు తెరలేపారు. అసలు సర్వే నంబర్లు మారినా భూమి స్వభావం మారదుగా. మరి వీరికి ఉన్నటువంటి భూమితో పాటు అదనంగా 6.5 ఎకరాల భూమి ఎలా వచ్చిందనేది రెవెన్యూ అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. అలాగే భూదాన్ సికం భూముల్లో ఉన్నటువంటి విల్లాలపై హైడ్రా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.